హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. పైజామా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకోసం నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ట్రై చేస్తాను. చూడండి, 2 మీటర్ల క్లాత్ ఉంది కదా, ఈ 2 ఓపెన్స్ మనం ఇలా పై సైడ్ వేసుకున్నాను. ఇది నీట్ గా కట్ చేసుకుంటున్నాను. ఇది మనం నాడకు కూడా తీసుకోవచ్చు. ఈ 2 దగ్గర ఇలా కచ్చక తీసుకున్నాను. ఓకే, ఇది నేనైతే ఇలాగే కట్ చేస్తానండి, నాకు పర్ఫెక్ట్ గానే వస్తుంది. అయితే ఈ లెంత్ వచ్చేసి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే, మనం ఎక్కడైతే నడుము దగ్గర కట్టుకుంటామో అక్కడ నుంచి యాంకిల్ వరకు తీసుకోవచ్చు. అంటే మన పట్టీలు ఉంటాయి కదండి, మన పట్టీలు అక్కడ వరకు తీసుకోవచ్చు. ఫుట్ లెంత్ అంటే మన బొటన వేలు వరకు కూడా తీసుకోవచ్చు మెజర్మెంట్స్. ఓకేనా? ఈ ప్యాంట్ ఇట్లా ఉంటదండి, ఈ మోడల్లో ఉంటది అనమాట. మీకు తెలుసు కదా పైజామా, మనం వేసుకునే పైజామా తెలుసు కదా, అలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది టోటల్ లెంత్ వచ్చేసి 37 అనమాట. ఇక్కడ వరకు 37 లెంత్. 37 లా ఈ పైనది అలాగ తీసుకోవాలి, ఈ కిందది అలాగ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు పైనది వచ్చేసి మనము ఒక 6 ఇంచెస్ తీసుకుందాము. ఓకేనా? 6 ఇంచెస్ ఈ పైన నేప తీసుకుందాము. ఇప్పుడు 37 లో నుంచి 6 ఇంచెస్ తీసేస్తే ఎంత ఉంటుంది? ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, అంటే 31 ఇంచెస్ ఉంటుంది. ఎస్, ఇది 6 ఇంచెస్ పైన నేప 31 వచ్చింది. ఇప్పుడు 31 ఇంచెస్ ఇదిగోండి, ఇక్కడ మనం పైన ½ ఇంచ్ ఖర్చుకి తీసుకొని ఖర్చుకి వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి 31 ఇంచెస్ మనం పెట్టేసుకోవాలి. ఇదిగోండి, చూసారా? ఇక్కడ 31 ఇంచెస్ మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ 31 వచ్చింది. అయితే ఇక్కడ మనం బక్రం వేసుకొని పట్టి తీసుకోవాలన్నమాట. ఇక్కడ పైన ఖర్చు అయితే తీసుకున్నాం ½ ఇంచు. ఇదిగోండి, ½ ఇంచ్ ఖర్చుకి తీసుకున్న తర్వాత 31 మార్క్ వేసుకున్న తర్వాత బక్రంకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇందులో బక్రం వేసుకోవాలన్నమాట కింద పట్టీకి. ఓకే, పట్టీకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అర్థమవుతుందా అండి మీకు? అర్థం కాకపోతే చెప్పండి. ఓకే, ఇక్కడ పైజామా లూజ్ వచ్చేసి మనకు 13 ఇంచెస్. చూడండి, 13 ఇంచెస్ కింద లూజు, ఇక్కడ 13 ఇంచెస్ పెట్టుకోవాలి. అయితే ఇది ఇలా క్రాస్ గా తీసుకోవాలి. ఈ క్రాస్ ఎందుకు తీసుకోవాలో నేను చెప్తాను. ఓకేనా? 13 ఇక్కడ ఒక 1 ఇంచ్ ఖర్చుకు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా ఖర్చుకి. దీన్ని బక్రం అంటారు, దీన్నేమో పేపర్ స్ట్రిప్ అంటారు. ఇదేమో లైట్ వెయిట్ గా ఉంటది పేపర్ లాగా. ఓకే, ఇదేమో క్యాన్వాస్, ఇదేమో నెక్లకి యూస్ చేస్తారు, ఇదేమో లెగ్ పైజామాలకు కింద యూస్ చేస్తారు. ఇది ఓకేనా? ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది మనం ఈ సైజ్ తీసుకొని ఇందులో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ 13 ఇంచెస్ లూజ్ తీసుకున్నాం కదండి, ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇది పట్టి వేయడానికి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పట్టిని ఇక్కడ వదిలిపెట్టేద్దాం, ఇది తర్వాత సంగతి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఇది జాయింట్. ఈ జాయింట్ వచ్చేసి మనకు ఒక 10 ఇంచెస్ తీసుకోవాలి. ఓకే, ఆ జాయింట్ ఎక్కడ ఉంటది? ఈ ప్లేస్ లో ఉంటుంది మనకు, ఈ ప్లేస్ లో. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు వాళ్ళ లూజ్ ఉంది. ఇది ఆల్రెడీ మనకు 36 సైజ్ వాళ్ళదన్నమాట. సో వాళ్ళకి ఇంత లూజ్ సరిపోతుంది. మనం ఎక్స్ట్రా క్లాత్ కావాలి, ఎక్స్ట్రా లూజ్ కావాలంటే ఇంకా ఇక్కడ పెంచుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చుకు వదిలిపెట్టాను నేను. ఖర్చుకు వదిలిపెట్టి ఇక్కడ నుండి కరెక్ట్ గా 10 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఖర్చు, ఇదిగోండి, ఇది ఖర్చు 10 ఇంచెస్ కి ఖర్చు. ఓకేనా? ఇప్పుడు ఈ కుట్టు నుండి ఇగో ఇక్కడ నుండి ఇప్పుడు ఇది మార్క్ చేసుకున్నాం కదా మనం, ఇదిగోండి, ఇక్కడి వరకు మనం
ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ తీసేసుకోవాలి. మీకు ఆల్రెడీ షేప్ వచ్చేసింది, పైదమ్మ షేప్. అర్థమైందా? పైదమ్మ షేప్ వచ్చేసింది. ఓకే, అయితే ఇలా పెట్టడం వల్ల కాల్ అనేది కొంచెం టైట్ గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం కర్వ్ ఇవ్వాలి మనం. ఇక్కడ ఈ ప్లేస్ లో కొంచెం ఇలా కర్వ్ ఇచ్చి ఇలా తీసుకోవాలి. ఇలా కొంచెం కర్వ్ ఇచ్చి ఇలా తీసుకోవాలి. ఓకే, అయితే మనకు లూజ్ వద్దండి అని అంటారు వాళ్ళు, మాకు చాలా లూజ్ వద్దండి అంటారు. అలా అన్న వాళ్ళకి ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలి. ఇది లూజ్ వద్దన్న వాళ్ళకి. మాకు లూజ్ కావాలి అన్న వాళ్ళకి ఇంత పెట్టుకోవాలి. మాకు లూజ్ వద్దండి, మీడియం కావాలి, ఇలా తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇలా పెట్టి ఇలా కొంచెం క్రాస్ కట్ చేశాను. ఎందుకు క్రాస్ కట్ చేశానంటే స్ట్రైట్ గా కట్, ఇదిగో క్రాస్ కట్ చేస్తే ఇక్కడి వరకు వచ్చేస్తుంది, ఇలా స్ట్రైట్ గా కట్ చేస్తే ఇక్కడ వరకే వస్తుంది, అందుకే క్రాస్ కట్ చేయాలి. ఇది లూజ్ ప్యాంట్ కాబట్టి ఇదిగోండి కొంచెం ఇలా కార్నర్ కి ఇలా తిప్పేసుకున్నాను, ఇలా వచ్చేస్తుంది. ఇది పట్టి. ఓకే, ఇప్పుడు దీనికి ఈ పైన నేప ఉంది కదా, ఇది కట్ చేసుకుందాం ఇప్పుడు మనం. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు నా నడుము 36 ఉందనుకోండి. ఓకేనా? ఇదిగోండి 36 అంటే 36లో సగం ఎంత, 4 పార్ట్లు చేస్తే ఎంత వచ్చింది? 9 వచ్చింది. అవునా? దీనికి 1 2 3 4 ఒక 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది మీకు ఇది వెనకాల పార్ట్, ఇది ముందు పార్ట్. ఓకేనా? అయితే 8 4లు ఇది 32, నడుము వచ్చేసి 32. అయితే దీనికి మనం 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఓకే, అంటే 12 ఇంచులు. ఇదిగోండి, ఇక్కడ 12 ఇంచులు యాడ్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఖర్చు వచ్చేసి ఇదిగో ఇంత ఉంటుంది, ఇంత పోతుంది, అంటే ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకున్నట్టు. సో ఇప్పుడు మనం ఇంకొకటి ఇక్కడ ఒక 1.5 ఇంచు పట్టికి తీసుకున్నాం. చూడండి, 1.5 ఇంచు ఇక్కడ పైన పట్టి. ఇదిగోండి, ఇలా పైన పట్టీకి 1.5 తీసుకున్నాం. ఇక్కడ ఇది కరెక్ట్, ఇదేమో ఖర్చుకి లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ నుండి 6 ఇంచెస్ మనం లెంత్, నేప లెంత్. ఓకే, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మనకు ఖర్చు, అంటే ఇక్కడ నుండి ఎంత ఉంది? టోటల్ గా 8 ఇంచెస్ ఉంది, అంటే 8 ఇంచెస్, ఇక్కడ 8 ఇంచెస్. ఇక్కడ నుండి ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పైన నేప. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేస్తున్నా నేను. ఇక్కడ సెంటర్ లో 2 కచ్చకలు అయితే ఇద్దాం, వెనక దానికి ముందు దానికి. ఇవి సైడ్ అన్నమాట, సైడ్ డాట్స్. ఇదిగోండి, ఇప్పుడు దీనికి మనం ఇలా పట్టేయకుండా ఉండడానికి కిస్తా అంటారు వీటిని, అంటే మనకు కొంచెం ఫ్లెక్సిబుల్ అవ్వడానికి, ఎటు వంగితే అటు కుట్టును ఇట్లా పట్టేయకుండా ఉండడానికి మనం క్రాస్ పీస్ ని ఇక్కడ వేసుకోవాలి. ఆ క్రాస్ పీస్ ఎలా వేసుకోవాలి? ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి, చూపిస్తాను మీకు. ఇప్పుడు క్లాత్ ఎక్కువగానే ఉంది కదా, కుచ్చులు మంచిగా రావాలి అంటే ఈ క్లాత్ లేకపోతే నో ప్రాబ్లం, క్లాత్ ఉంది కాబట్టి
ఇదిగోండి ఈ క్లాత్ ని ఇంకా కొంచెం మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇదిగో ఇక్కడ నుండి 10 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కొంచెం దీనికి టచ్ అయ్యేలాగా కలుపుకొని ఇక్కడ నుండి మనం స్ట్రైట్ గా ఇలా తీసుకుంటే మనకు కుచ్చు అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. లూజ్ కుచ్చు ఎక్కువగా వచ్చి చూడడానికి కూడా చాలా బాగా కనబడుతుంది. ఇలా ఇంకా ఒకటి ఏంటంటే ప్యాంట్ తొందరగా కూర్చున్న దగ్గర కూడా ఎలాగైనా కూర్చోవచ్చు, చిరిగిపోకుండా ఉంటుంది మనకు. ఇదిగోండి ఇదంతా ఇప్పుడు ఇలా కుచ్చొస్తుంది. ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా కుచ్చొస్తుంది. ఇదిగో ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట పైదామా వన్ సైడ్ ఇలా. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా అన్నమాట, కుచ్చు చాలా రావడానికి ఇలా చేశాను. ఇది సైడ్ కుచ్చు పెట్టుకోవచ్చు. ఒకవేళ మాకు సైడ్ కుచ్చు వద్దు అనుకుంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఉండండి. ఇదిగో ఇలా ఉంటది అన్నమాట. అయితే ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ ఇలా కుచ్చు పెట్టుకోవచ్చు. మిడిల్ కుచ్చు అంటేనేమో ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ మిడిల్లో వస్తుంది కుచ్చు. ఒకవేళ సైడ్ కుచ్చు అంటేనేమో ఇప్పుడు నేను చూపించినట్టుగా సైడ్కి వస్తుంది. 1.5 పట్టి ఇలా మనం తీసేసుకోవాలి దీని కిందికి. ఈజీగా పైదామా స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేప పార్ట్ రెడీ చేసుకుందాము. టెన్షన్తో మార్జిన్తోని మనం ఇలా ఒక స్టిచ్ వేసుకొని దీన్ని లేవకుండా ఎక్కడైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు సైడ్ ఈ విధంగా కొంచెం పాదం ఖర్చుతోటి ఇలా వేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇట్ సైడ్ కూడా ఇప్పుడు ఇక్కడ నుండి కూడా ఒక 1.5 ఇంచ్ మనం పట్టీకి 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచుకి కిందికి ఇక్కడ ఒక 1 ఇంచ్. సో ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుండి ఇలా ఇక్కడ గట్టిగా టాకా కొట్టాలి, 2 సార్లు 3 సార్లు కొట్టుకోవాలి. ఎందుకంటే మనం నాడ ఎక్కించుకున్నప్పుడు కూర్చున్నప్పుడు చినగకుండా ఉంటుంది. ఇలా ఇది కుట్టిన తర్వాత దీన్ని మనం ఇలా వెడల్పని చూస్తున్నారు కదా, ఇది వెడల్పని. ఇది మన లైవ్ స్ట్రీమ్ లో కూడా ఉంటుందండి, చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి పై నుండి ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఇలా ఫోల్డ్ చేసుకుంటే కచ్చగా కనబడదు. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా మనం ఇలా తిప్పేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం 1.5 ఇంచ్ పట్టి పెట్టుకోవాలి కదా. ఇదిగోండి 1.5 ఇంచ్ పట్టి ఇక్కడ ఫోల్డ్ చేసేసుకున్నాను. మనం పట్టి దగ్గర గట్టిగా టాకా కొట్టుకోవాలి. ప్రతి దానికి గట్టిగా టాకా అయితే కొట్టుకోవాలండి, ఎందుకంటే అది నాడ పెట్టుకున్నప్పుడు ఊడి రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఈ రెండు కరెక్ట్ గా చూసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి నాడ పెట్టుకోవడానికి ఓపెన్ ఉంటుంది.
ఓకే, ఇది నేప అయిపోయింది. ఇదిగోండి, ఇది నేప. ఇక్కడ కచ్చక ఉంది సైడ్లకు, ఇక్కడ కూడా మనం కచ్చక తీసుకున్నాం సైడ్స్కి. ఇదిగోండి, ఇది కిస్తా పీసెస్ ఫస్ట్ వేసుకుందాం. ఇది ఒక సైడ్ కాలు, ఇది ఒక సైడ్ కాలు. ఒక సైడ్ కాలుకి మనం ఇది కింద నుంచి ఇలా పెట్టేసుకుందాం. ఓకే, దీనికి ఇలా పై నుండి పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకొని కుట్టుకుంటే మనకు ఉల్టా సీదా అనేది రాకుండా ఉంటుంది. ఇదిగోండి, కరెక్ట్గా ఇలా మార్జిన్ తీసుకొని మనం డబుల్ కుట్టు వేసుకోవాలండి. ఇది పైదామా కాబట్టి చిరిగిపోతుంది, అందుకే డబుల్ కుట్టు వేసుకోవాలి. ఇది దీనికి ఒకటి కింద నుండి పెట్టుకున్నాము, ఒకటి పై నుండి పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఉల్టా కదా, చూసారు కదా, ఇది ఉల్టా కదా. దీనికి ఇప్పుడు మనం ఈ బక్రంని యాడ్ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ బక్రం ఉంది కదా, ఉల్టా రివర్స్లో ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకొని దీన్ని ఇలా మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ దీనికి డిజైన్ కావాలి అన్నా కానీ మనం డిజైన్ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వేసుకోవచ్చు. ఎందుకంటే బక్రం అనేది కదలకుండా లోపల స్టిఫ్ గా ఉంటుంది కాబట్టి చిరిగిపోకుండా ఉండడానికి. ఇప్పుడు ఇది ఈ లెగ్ అయిపోయింది కదా, మనకు ఇంకొక లెగ్ తీసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ లెగ్ కి కూడా సేమ్ మనం ఇక్కడ ముందు దీని కింద భాగంలో ఇలా వేసుకోవాలి జాయింట్స్. ఇదిగోండి, కిందది వేసుకున్న తర్వాత అలాగే పైనది వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనం ఇందాక లెగ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఇది ఖర్చు చూస్తున్నారు కదా, ఈ ఖర్చు కనబడుతుంది కదా, ఈ ఖర్చు లోపల నుంచే మనం ఈ విధంగా ఇది కూడా వేసుకోవాలి. ఇది ఓకే, ఇది కరెక్ట్ గా ఒక లెగ్ అయిపోయింది, ఇది ఒక లెగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక లెగ్ ఇంకొక లెగ్ రెండు యాడ్ చేసుకోవాలి మనం, అంటే కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ నేప అండ్ ఈ నేప, ఇది రైట్ సైడ్ పెట్టుకున్నాను, ఇది కూడా రైట్ సైడ్. దీనిపైన ఇది పెట్టేసుకొని మనం సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ అటాచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా. ఇందాక నేను కచ్చకలు పెట్టుకున్నాను కదా, అక్కడ హాఫ్ సగానికి ఈ సగానికి కూడా కచ్చకలు పెట్టుకున్నాను, చూసారు కదా ఇక్కడ. ఇది ఇప్పుడు వీటిని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. అంటే టోటల్ క్లోజ్ చేసేస్తున్నాం మనం, అటు సైడ్ ఇటు సైడ్. మనం నేపని కూడా క్లోజ్ చేసాం కదా, మీకు ఐడియా ఉందా? నేపని కూడా మనం మొత్తం కుట్టేసుకున్నాం, ఇది కూడా కుట్టేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఇంత లూజ్ వచ్చింది అనమాట మనకి, చూసారు కదా, ఇంత లూజ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ నేప ఫస్ట్ ఈ లెగ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఈ పార్ట్ వరకు, అంటే మనం ఏదైతే మనం సైడ్ క్రాస్ కట్ చేసుకున్నామో లెగ్ కి, ఇదిగోండి ఇలా 1 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ మార్జిన్ తోటి, లేదు 3/4 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, మనకు లూజ్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ వరకు వచ్చేలాగా ఇలా పట్టేసుకోవాలి. ఇక్కడ నుండి మళ్ళీ ఇదిగోండి ఈ జాయింట్ కూడా కలిపేలాగా ఇలా పట్టేసుకోవాలి. అండ్ ఈ జాయింట్ కలిపేలాగా మనం ఇలా పట్టేసుకోవాలి. అది ముందు సైడ్ పోతే ఇది కూడా ముందు సైడే వచ్చేటట్టు చూసుకోవాలి. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, లైవ్ స్ట్రీమ్ లో చూడండి,
పావని టైలరింగ్ బ్లాగ్స్. ఏదో చెప్దాం అనుకున్నాను, ఏదో అయిపోయింది ఈరోజు. సరే, ఒకటైతే వచ్చేసినట్టే కదా మీకు పైదామా. ఇదిగోండి. ఇది ఒకసారి మళ్ళీ ఇలా గట్టిగా లాక్కొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసిన దానిపైనే వేసుకోవాలండి, పక్కకి వేసుకోకూడదు. వేసిన దానిపైనే వేసుకోవాలి. ఇక్కడ మనం కూర్చునే దగ్గర ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసుకోవాలి, ఎందుకంటే పగిలిపోతుంది మనం కూర్చోవడం వల్ల. మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ కస్టమర్ రావద్దంటే మనం అలా చేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, పైన నేపని ఎలా జాయిన్ చేయాలి, ఎలా కూర్చోబెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ నేపని మనం స్ట్రైట్ గా తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా తీసుకొని ఈ నేపని ఇందులో పెట్టేసుకోవాలి. ఓకే, ఏది సెంటర్లో ఉందో, ఏది ఫ్రంట్ ఉందో అది చూసుకొని, ఇదిగోండి ఇది సెంటర్, ఇక్కడ జాయింట్స్, ఇది సెంటర్. ఓకే, ఇప్పుడు ఈ సెంటర్ లో ఇది పెట్టేసుకున్నాం. ఇది కిందిది ఇలా పెట్టేసి ఇక్కడ ఒక టాకా కొట్టేసి, మనకు ఫ్రంట్ కావాలి అనుకుంటే ఈ కచ్చక నుంచి ఇగో ఇక్కడ ఈ రెండిటికి మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ వరకే మనం డాట్స్ పెట్టేసుకోవాలి, కుచ్చులు పెట్టేసుకోవాలి. ఒకవేళ మిడిల్ వద్దు, మనకు సైడ్ కావాలి అనుకుంటే ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడి వరకు మనం కుచ్చు పెట్టేసుకోవాలి, ఇక్కడ వరకు. ఇప్పుడు నేను సైడ్ కుచ్చులు పెడతాను, చూడండి. ఇలా పెట్టేసుకున్నాను కదా ఇక్కడి వరకు. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ కచ్చక ఉంది కదండి, ఈ కచ్చక వరకు ఇది రావాలి. ఇగో ఈ సగం కచ్చక, ఈ సగం కచ్చక. ఇప్పుడు ఇంత కుచ్చు మనం ఈ ప్లేస్ లో పెట్టాలి, అంటే చూపిస్తాను. ఇదిగో ఇంత కుచ్చు మనం ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడి వరకు ఈ జాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ జాయింట్ వరకు ఇది పెట్టుకొని, ఇప్పుడు ఇక్కడ ఈ కచ్చక దగ్గర పట్టుకొని ఈ కచ్చక వరకు ఈ క్లాత్ ని మొత్తం కూర్చోబెట్టుకోవాలి. ఇలా ఇంతే అండి, సింపుల్ గా కూర్చుని మనం ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో వెనకాల కూడా అక్కడి నుంచి ఎండ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ ఈ పైన కుట్టు పెట్టేసుకోవాలి.
ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. కుచ్చులు ఇలా వచ్చేస్తుంది. పైదామా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే లైవ్ స్ట్రీమ్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.